డీజేఆర్ ట్రస్ట్ సేవలో మరో ముందడుగు. అవసరంలో ఉన్న విద్యార్థులకు ఆపన్న హస్తం అందించింది. ఒంగోలులోని ప్రభుత్వ బదురుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు నేలపై పడుకున్న విషయం తెలుసుకున్న డీజేఆర్ ట్రస్టీ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగసత్యలత వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన 4 లక్షల విలువైన 60 ఇనప మంచాలను సిద్ధం చేయించి విద్యార్థులకు అందించారు. వసతులు లేవని బాధపడుతున్న విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. ఒంగోలులోని ప్రభుత్వ బదురుల ఆశ్రమ పాఠశాలకు 60 ఇనప మంచాలను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు దామచర్ల అనిషాలక్ష్మి, తనుజలక్ష్మి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ బదురుల ఆశ్రమ పాఠశాలకు భాగ్యనగర్లో 4.5 కోట్లతో నూతన భవనం మంజూరు చేయించినట్లు తెలిపారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించే దిశగా డీజేఆర్ ట్రస్ట్ ముందుకు రావటం అభినందనీయమన్నారు. డీజేఆర్ ట్రస్టీ దామచర్ల నాగసత్యలత మాట్లాడుతూ తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించేందుకు వచ్చిన సమయంలో విద్యార్థులు నేలపై నిద్రిస్తున్న చూసి చలించిన తాము వెంటనే మంచాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విద్యార్థుల మధ్య ఉన్న అనుబంధం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, భవిష్యత్తులో కూడా డీజేఆర్ ట్రస్ట్ తరపున మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చదువుతో పాటు సౌకర్యాలు కూడా అందితేనే విద్యార్థుల భవిష్యత్ మరింత వెలుగొందుతుందని డీజేఆర్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బదురుల పాఠశాలలో మనమంతా కూడా మన డీజేఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా మంచాలు ఇవ్వడం జరిగింది. దగ్గర 60 మంది ఉంటే 60 మందికి కూడా మంచాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇదివరకు మెయిన్ రోడ్లో భాగ్యనగర్ దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు 14-19లో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ సైట్ అలాట్ చేసి దీనికి ఆ రోజు 4.5 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించాం. ఈరోజు మన రాష్ట్రంలో ఉందే బాపట్ల, విజయనగరం, ప్రకాశం ఈ 3 జిల్లాల్లోనే ఈ క్యాంపస్ ఉంది. అదేవిధంగా ఒంగోలులో కూడా విశాలంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ఈరోజు ఈ యాక్టివిటీ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళంతా కూడా డిమాండ్ అయినా కూడా వాళ్ళ క్లాసెస్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఇప్పటి నుంచే చదివేటప్పుడు వాళ్ళ దాంట్లో ఎలా ఉన్నారో టీచర్స్ దాని ట్రైనింగ్ ఇవ్వటం కానీ, చదివించడం కానీ, ఒక డిసిప్లిన్ మేనర్లో చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళకి భోజనాలు కూడా అది కూడా కరెక్ట్గా ఇచ్చేటట్టుగా భోజనాలు కూడా దాన్ని కూడా పోయినసారి వచ్చినప్పుడు కూడా మొత్తం చూసాం. ఇంకా క్లాస్ రూమ్స్ కావాలంటే పోయినసారి శాంక్షన్ చేశారు. దాన్ని ఇంకా మిగతాయి ఎక్కడ ఆగిందో దాన్ని కూడా పర్సూ చేసి పైన ఇంకో ఫ్లోర్ కూడా వేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా కూడా పుట్టేటప్పుడు కొన్ని లోపాలతోటి కొన్ని జరుగుతుంటాయి. మ్యాన్ రికాల్ చేసుకోవటం కానీ లేకపోతే కొన్ని ఇబ్బందులు వల్ల జరుగుతాయి. ఆ ఇబ్బందుల్లో జరిగినప్పుడు వాళ్ళను కూడా అందరితో పాటు వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు ఈ సమాజంలో అందరికీ ఉంది. కాబట్టే ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మంచి పొజిషన్లో ఈరోజు ఎంతోమంది డిమాండ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కానీ లేకపోతే ఇంకోటి కానీ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముందు నుంచే వాళ్ళకి ఆ ట్రైనింగ్ చేసినప్పుడు తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళకి అన్నీ బాగుంటాయేటట్టుగా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఈ మంచాలన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేము అందరం అండగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి అన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాలలో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మంచాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ సార్ గారికి, అలాగే వారి శ్రీమతి నాగ సత్యలత మేడం గారికి, మరియు ఇతర అధికారులు, ప్రతినిధులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇచ్చేసినటువంటి అందరికీ మా స్వాగతాలు మరియు నమస్తే సార్. మా పాఠశాలకు మీరు ఎంతో చేశారు సార్. మేము భాగ్యనగర్ 2వ లైన్లో నారపరెడ్డి బిల్డింగ్స్లో ఉన్నప్పుడు అద్దె భవనంలో నడుస్తూ ఉండింది. మనకు ఈ సైట్ అలాట్ చేసినప్పుడు హద్దులు ఎంత అనేది కూడా తెలియకుండా ఉండింది. సార్ గారి కృషి వల్ల ఈరోజు మాకు స్థలం ఏర్పాటయ్యి భవన నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరు చేయించి పక్కా బిల్డింగ్తో భవనం నిర్మించేటట్లు చేయగలిగారు. అదేవిధంగా సారు భూమి పూజకు కూడా సార్ చేతులతోనే మాకు ఈరోజు ఈ బిల్డింగ్ కూడా మాకు నిలబడింది. దానికి మేము చాలా చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటాం సార్. ఒకరోజు మేడం గారు వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ స్వీట్స్ పంపిణీ కార్యక్రమానికి వచ్చేసారు. మేము మేడం గారు ఒక రిక్వెస్ట్, మేడం మా పిల్లలకి ఈ విధంగా ఉంది మేడం, మేము సార్ని కలవాలనుకుంటున్నాం అనగానే, నేను మా డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మీకు ఏర్పాటు చేస్తానని చాలా గట్టి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. సార్ గారికి, మేడం గారికి మా పాఠశాల తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, విద్యార్థులందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నాకు అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఫస్ట్ టైం ఇక్కడికి ఒకసారి డీజేఆర్ ట్రస్ట్ తరఫున పాప బర్త్డేకి అని చెప్పని చిన్న స్నాక్స్ లాగా కేక్ కట్ చేపిద్దామని చెప్పి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం గారు చెప్పున్నారు, ఇలాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ, వాళ్ళకి బెడ్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, ఏదైనా గవర్నమెంట్ ఫండ్ నుంచి అయినా ఏదైనా వస్తేమో సార్ గారిని కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పని అడిగారు. అప్పుడు నేను ఇంకా ఒకసారి సార్తో మాట్లాడి చెప్తాను నేను ఒకసారి అని చెప్పన్నాను. సార్తో మాట్లాడితే ఒకసారి తప్పకుండా చేద్దాం, అన్నీ చేయించండి అని అన్నారు. దాని నుంచి అంతా ఒక 60 మంచాలు అడిగారు. అలా మంచాలన్నీ చేయించడం జరిగింది అంతా కూడాను. మంచాలన్నింటికి కూడా మనకు ఒక 4 lakhs వరకు ఖర్చు అయింది. ట్రస్ట్ నుంచి మనం చేద్దామనే ఉద్దేశంతో, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో అందరం కలిపి చేస్తున్నారు ఇదంతాను. ఎప్పుడైనా సరే ఏదైనా సరే అంటే వీళ్ళ ఎఫెక్షన్, ఈ పిల్లలందరూ కూడా మేము చూసాం 2-3 times వచ్చాం. నేను ఎవరికైనా ఒకసారి మంచాలు చూద్దామని వస్తే ఎక్కడెక్కడో ఆడుకుంటున్న వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఎఫెక్షన్ చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే మా మనుషులు వచ్చారన్న ఫీలింగ్తో వచ్చి దగ్గరికి వచ్చి అందరూ కూడా చాలా బాగా వాళ్ళ రిసీవింగ్ అని అంతా కూడా పిల్లలదంతా కూడా చాలా బాగుంది. పిల్లలకి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏదైనా కావాలన్నా డెఫినెట్గా ట్రస్ట్ నుంచి ఎప్పుడు జనార్దన్ గారు ఎప్పుడూ సహాయం చేస్తారని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే రేపు భవిష్యత్ అంతా పిల్లలదే కదండి, ముందు రాబోయే వాళ్ళకి ఏదైనా చేస్తే కదా, చదువు అవనివ్వండి, ఒక ఫ్యామిలీ నిలబడుద్ది. ఒక ఎడ్యుకేషన్ ఇప్పించామంటే ఒక ఫ్యామిలీకి, ఆ పిల్లల ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్
www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.